సమృద్ధి ఉన్న దగ్గర అపవాది గోడలు కట్టేస్తున్నాడు చుట్టూ. ఏం గోడలు తెలుసా? సిద్ధాంతం అనే గోడలు, భావజాలం అనే గోడలు. ఇది మాకు మాత్రమే చెందాలి. మేము పెంతెకోస్తోళ్ళము కాబట్టి వేరేళ్ళు రానియము. మేము హెబ్రోనోళ్ళము, మేము గోడ కట్టుకుంటాం, వేరేళ్ళు మాకు రావద్దు. మేము సిఎస్ఐ, వేరేళ్ళు మా దగ్గరికి రావద్దు. మేము మెథడిస్ట్, వేరేళ్ళు మాకు రావద్దు. ఈరోజు నువ్వు ఏ గోడలైతే సిద్ధాంతము కలుషితం కావద్దని కట్టుకున్నావో ఆ గోడలే నీకేమైపోయినాయి? సంఖ్యలు అయిపోయాయి. కొన్నిసార్లు ఊహాజనిత గోడలు కట్టేస్తారు. ఇంతకుముందే 9 o'clock సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక కుటుంబం ఏడుస్తూ ఒక మాట చెప్పారు. చాలా బాధ అనిపించింది. బ్రదర్, మాకు సమృద్ధైన జీవం కావాలని ఆశపడుతున్నాను. లైఫ్ టెంపుల్ ఆన్లైన్ వాక్యం వింటూ వస్తాను. ఈరోజు ఫస్ట్ టైం రావడానికి కుదిరింది అని అన్నాను. దానికేముంది, సంతోషం, వినండి అని వాళ్ళు ఒక మాట అన్నారు. ఇక్కడ వచ్చి అనుభవిస్తున్నప్పుడు ఈ సమృద్ధి వేరేగా ఉంది. మేము ఆన్లైన్లో దొంగ గినాల్సి వస్తాను. అంత దొంగ గినాల్సిన అవసరం ఉందో, మీరు పాపం చేస్తున్నారా అన్న అంటే వెంటన్నారు, లేదండి మా పాత సహవాసం ఉన్నవాళ్ళు ఒక్కరోజు బయటకు వస్తే ఫోన్లు చేసి చంపేస్తారు మమ్మల్ని అన్నాను. అయితే మీకు కూడా గోడలు ఉన్నాయంటే, అవును బ్రదర్, పెట్టి గోడలు ఉన్నాయి మా చుట్టూ. నేను నన్ను గోడలు ఉన్నాయని చెప్పి లోపల ఉంటే నష్టపోయేది ఎవరు? నష్టపోయేది నువ్వే. నువ్వు, నీ కుటుంబం నష్టపోతుంది. తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిందే ఆ గోడలు. ఎందుకు తెలుసా? ఆ గోడలు పెట్టకపోతే వాళ్ళ ఉనికి ఉండదండి. ఎవరు కాపాడుకోవాలని ప్రయత్నిస్తారో తెలుసా? మ్యాటర్ లేనోళ్ళు ఏం చేస్తారు? కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. అదే నిజంగా జీవం ఉంటే యేసుప్రభుని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదండి. యేసుప్రభుని కాపాడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఇంకోటి, సంఘాన్ని కాపాడాల్సిన అవసరం ఏ మనిషికి లేదు. దేవుడు ఏమన్నా తెలుసా అంటే, నా సంఘాన్ని నేను కడతా అన్నాడు. నువ్వెవరు కాపాడడానికి?